వేదికను అలంకరించిన మంత్రివర్యులు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నారాయణ మనోహర్ గారికి, శాసనసభలో ప్రభుత్వ వైపు శ్రీ శ్రీధర్ గారికి, అలాగే గారి వెంకటేశ్వర గారు, కోన తాతారావు గారి వంటి పెద్దలకు, ఇతర నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజానికి ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమం బాధితుల ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ఫస్ట్ నుంచి పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మనోహర్ గారు ఆచరిస్తూ వచ్చారు. ఎందుకంటే స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి, మీకు మేము ఉన్నాం, మీ ఇంటిలో ఒక పెద్ద లేకపోయినా మేమందరం మీకు అండగా ఉంటాం, మీ పిల్లలకి బాసటగా ఉంటాం, వారి చదువులకి మా వంతు సాయం చేస్తామని ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. గత 4 ఏళ్ళుగా మీరు చూసే ఉంటారు, మనోహర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ పెద్దలు పోవడం వల్ల ఆ కుటుంబం ఎంతగా నష్టపోయింది తెలుసుకొని ఆ విషయాలను అధ్యక్షుల వారికి తెలియజేసి మరింత విస్తృతంగా ఈ కార్యక్రమం అమలు చేసే విధంగా ఆయన కృషి చేస్తూ వచ్చారు. ప్రతిసారి రోడ్డు ప్రమాదంలో మన కార్యకర్త చనిపోయాడు, లేకపోతే ఆయన వేరే ప్రమాదంలో మృతి చెందాడు, ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు అవి మేము అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగేవారు. ఆర్థికంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇటువంటి అడిగేవారు. పేద కుటుంబం అయితే ఆయన స్వయంగా ఎంతో కొంత సాయం చేసేవారు. ఈ నేపథ్యంలో ఒకసారి పాయకరావుపేట ఇలాగే ఒక ప్రమాదంలో చనిపోయిన 2 వ్యక్తుల కుటుంబాలకు అధ్యక్షుల వారు వెళ్ళినప్పుడు పరామర్శించి వారి స్థితిగతులను చూసిన తర్వాత చలించిపోయారు. ఏదో విధంగా ఏదో కొంత సాయం ఇంతకన్నా మెరుగ్గా మనం చేయాలి, అది శాశ్వతంగా ఉండాలి. కొన్ని నా దృష్టికి రావచ్చు, రాకపోవచ్చు, రాకపోయిన వారి పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనతో మనోహర్ గారితో అనేక రోజులు ఆలోచన చేసిన తర్వాత రూపకల్పన జరిగింది ఈ బీమా కార్యక్రమం. ఇప్పటికీ బాధాకరమైనప్పటికీ మనం చెప్పుకోక తప్పదు, 40 కోట్ల రూపాయలు మన కార్యకర్తలు ప్రమాదంలో పోయినప్పుడు వారి కుటుంబాలకి అందజేయడం జరిగింది. ఇది బాధాకరం. నేనైతే కోరుకునేది ఏంటంటే ఏ కుటుంబం కూడా, మన కార్యకర్త కుటుంబం ఎవరు కూడా ఈ చెక్కు తీసుకునే పరిస్థితి రాకూడదు. వారంతా పార్టీకి సేవ చేస్తూ కుటుంబంతో పిల్ల పాపంతో ఆనందంగా గడపాలనుకుంటాం. కానీ విధి కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో అసూలు బాసిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఆశ్రయగా, ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారి పరిస్థితి చూస్తే దయనీయంగా చెల్లించే విధంగానే ఉంటుంది. వారికి భరోసాగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. ఇలా కొన్ని మాటలు చెప్పడానికి కూడా ఇబ్బందిగా అయినప్పటికీ ఈ మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ